రజత్ కుమార్ అవినీతిలో దివిస్ వాటా ఎంత? విచారణ అడ్డుకున్నది ఎవరు? ఐఏఎస్ రజత్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి దివిస్ పై విచారణకు ఆదేశం. నిజాయితీ గల పీసీబీ అధికారిపై ఒత్తిడి. ఐఏఎస్ అధికారిపై చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు అంటూ కూడా చూస్తున్నాం. అబ్బా మొత్తం రజత్ కుమార్ అవినీతిపై సీఎస్కి ఫిర్యాదట. తెలంగాణ రాష్ట్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు నిర్వహించిన రజత్ కుమార్ పరిశ్రమల ఏర్పాటుకు నివేదిక రూపొందించే హైదరాబాద్ చెందిన టీమ్ ల్యాబ్స్ కన్సల్టెన్సీ వారు అప్పటి ఐఏఎస్ రజత్ కుమార్ కు 7 కోట్ల రూపాయలు అందించారని వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు రాష్ట్ర హైకోర్టులో టీమ్స్ ల్యాబ్స్ అవినీతిపై కేసు దాఖలు చేసినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం 2020 కరోనా సమయంలో B2 కేటగిరీ పరిశ్రమలకు ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అడ్డం పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి SEIAA కమిటీ చైర్మన్ టీమ్ ల్యాబ్స్ కన్సల్టెన్సీ వారు కలిసి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో పరిశ్రమకు అనుమతులు జారీ చేయడం ద్వారా 100 కోట్ల రూపాయలు చేతులు మారని, అందులో నుంచి అప్పటి ఐఏఎస్ రజత్ కుమార్ కు 7 కోట్ల రూపాయలు ముట్టినట్లు ఆరోపిస్తూ SEIAA కమిటీ చైర్మన్ అవినీతిపై తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తలో కూడా కేసు నమోదు చేయగా విచారించి చర్యలు చేపట్టమని ప్రభుత్వం ఆదేశిస్తూ కేసు మూసివేశారు. అడ్డదారిలో జూన్ 20లో దివిస్ ల్యాబ్స్ కు 2018 చేసిన దరఖాస్తుకు రజత్ కుమార్ ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణ అనుమతులు జారీ చేశారని ఫిర్యాదులు పేర్కొన్నారు. సో ఇట్లాంటి కలంకిత ఐఏఎస్లు ఎవరైతున్నారో ఆయన కాళేశ్వర ప్రాజెక్టులో కూడా ఆయన ఏది మెగా కృష్ణారెడ్డి నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నటువంటి ఘటన కూడా రావడం జరిగింది. ఏది రజత్ కుమార్ బిడ్డ పెళ్లికి మెగా కృష్ణారెడ్డి షెల్ కంపెనీ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి. అప్పుడు ఆయన పైన చర్యలు లేవు, ఇప్పుడు ఈయన పైన చర్యలు లేవు. ఇలాంటి అవినీతి అధికారులను వదిలిపెడితే ఇలా ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలి. దివిస్ పై PM కార్యాలయం విచారణకు తొక్కిపెట్టింది ఎవరు అంటే PM కార్యాలయం నుంచి కూడా విచారణకు ఆదేశిస్తే మధ్యలో ఎవరుండి దీన్ని వీళ్ళని కాపాడుతున్నారో ఒక్కసారి చెప్పాలి. ఇలాంటి అవినీతి ఎవరైతే అధికారులరో వాళ్ళ పైన నిజంగా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. బరాబర్ చేయాల్సిందే. మరొక పెద్ద ఇష్యూ ఇది, మామూలు ఇష్యూ కాదు ఇది. ఇట్లాంటి దాంట్లో ఈరోజు ఇంత జరుగుతూ ఉంటే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనబడతా ఉంది.